ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తాజా అప్డేట్స్. 2026 ఏప్రిల్ చివరి నాటికి భక్తుల భద్రత మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి టీటీడీ కృత్రిమ మేధస్సును అమలు చేస్తోంది. రాబోయే బుకింగుల కోసం 2026 జులై దర్శన టికెట్లపై ప్రధానంగా దృష్టి సారించారు. రద్దీ సమయాల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ రోజువారీ సర్వదర్శనం ఎస్ఎస్డి కొనసాగుతుంది. అదే సమయంలో ప్రత్యేకమైన అధిక విలువగల దర్శన ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. తిరుమల కీలక అప్డేట్స్ ఏప్రిల్ 2026. దర్శన సమాచారం. నిర్దిష్టమైన ప్రత్యేక అధిక విలువగల లేదా అత్యవసర టికెట్లతో 2-4 సార్లు దర్శన అవకాశాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. బుకింగ్ సమాచారం. జులై 2026కి సంబంధించిన టికెట్లు ఇటీవలే విడుదల చేయబడ్డాయి. రద్దీ మరియు నిరీక్షణ సమయాలు. ఏప్రిల్ నెలాఖరు నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద గణనీయమైన రద్దీ నెలకొంది. టికెట్ లేని భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఏఐ అనుసంధానం. యాత్రికుల నిర్వహణ మరియు భద్రతను మెరుగుపరచడానికి టీటీడీ ఏఐ సాధనాలను వినియోగించడం ప్రారంభించింది. శ్రీవాణి ట్రస్ట్. విజయవాడ విమానాశ్రయంలో ప్రత్యేక శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. సాధారణ సమాచారం. దర్శన సమయం. ఆలయం తెల్లవారుజామున 2:30 గంటలకు సుప్రభాతం తెరుచుకుంటుంది మరియు పూజల కోసం కొద్దిసేపు మూసి ఉంచడం మినహాయించి తెల్లవారుజామున 3 గంటల నుండి 1 గంట వరకు దర్శనానికి అనుమతిస్తుంది. బుకింగ్ లేకుండా భక్తులు ఆఫ్లైన్ టోకెన్ కౌంటర్ ఉపయోగించి లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద వరుసలో నిలిచి సర్వదర్శనం ఎస్ఎస్డి పొందవచ్చు. ప్రయాణానికి ముందు అధికారిక టీటీడీ వెబ్సైట్లో లైవ్ క్యూ సమయాలను మరియు టికెట్ల లభ్యతను సరిచూసుకోవడం అత్యంత మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.